81st question. Consider the following statement. Biodegradable waste. Bio ante living organisms. Degrade avvagalgina waste. Either it is from plant anna, food aina, paper aina is biodegradable waste. Non-biodegradable waste ante metals avi ivi. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, చాలాసార్లు డిస్కస్ చేసాం. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ ఆర్ వేస్ట్ కెనాట్ బి బ్రోకెన్. ఇందాకే చెప్పానండి, క్యాన్ బి బ్రోకెన్ డౌన్ or decomposed by natural process persisting in the environment for long period. No. Synthetic fiber is an example of non-biodegradable waste. No. Synthetic fiber, even though it is made up of natural process ద్వారా కాకపోయినా, is an example of non-biodegradable waste కాదు, it is an degradable. So what is wrong answer? Both. None of them are correct కదా, both are wrong. Synthetic fiber is an example of non-biodegradable waste. No, synthetic fiber is made up of chemicals, right? So this is right. Is a non-biodegradable. అవును, because it is made up of chemicals. అదే న్యాచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అవి ఇవి అయితే ఇట్ క్యాన్ బి ఈజీలీ, అదే నైలాన్ అవైతే చాలా కెమికల్స్తో అయి ఉంటాయి కాబట్టి ఈవెన్ థ్రెడ్ లాస్ అయినా ఆ కెమికల్స్ అలాగే పొల్యూటెంట్స్గా మిగిలిపోతాయి. సో దిస్ ఈజ్ రైట్. కానీ ఇక్కడ ఒకటి, వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఉంది, కరెక్ట్ ఇక్కడ ఉంది. సో ప్లీజ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? సో 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో బాగా కేర్ఫుల్గా చదవండి. ఈవెన్ 2 ఈజ్ ఆల్సో నాట్ ఇన్కరెక్ట్, 1 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడే మనం ఇంత కన్ఫ్యూజ్ అవుతుంటే ఎగ్జామ్ పార్ట్లో వీ షుడ్ బి కూల్ అండ్ స్టేబుల్. So it was my wrong. So once again I am going with this question. Biodegradable waste ante enti? Here it's given wrong, and synthetic fiber is an example of non biodegradable waste. Idi correct. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ ఏంటి? 1. సో ఆప్షన్ ఈజ్ ఓన్లీ 1. తెలుగు మీడియం స్టూడెంట్స్, వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్. చాలా కేర్ఫుల్గా ఉండాలి క్వశ్చన్ చదివేటప్పుడు. ఇక్కడ రాంగ్, ఇక్కడ రైట్ వేసి మళ్ళీ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారో కూడా చూడాలి. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈస్ కాంపోజిషన్ అండ్ అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ డీలింగ్ విత్. కాంపోస్టింగ్ అంటే ఏంటండి? ఆల్రెడీ నేను చెప్పాను. వేస్ట్ జనరేట్ అయిన వేస్ట్ని అర్త్వామ్స్కి ఫీడ్ అయ్యేలాగా చేయడం. అర్త్వామ్స్ ఫీడ్ అయ్యించిన తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత అది ప్రొడ్యూస్ చేసేదాన్నే మాన్యూర్ లాగా యూజ్ చేస్తాం, ఫర్టిలైజర్స్ లాగా. దీన్నే కాంపోస్టింగ్ అంటారు. దీన్నే ఆర్గానిక్ వేస్ట్. ప్లాస్టిక్ దే కాంట్ డైజెస్ట్. హజార్డస్ వేస్ట్ తీసుకుంటే అవే చనిపోతాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా మెటల్స్ ఉంటాయి కాబట్టి కెనాట్ డైజెస్ట్. సో ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. సో ఇలా కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ వన్స్, సేంద్రియ వ్యర్థాలు. Sendriya is organic waste is right. So answer is 3. Which one of the following best describes smog? Smog అంటే fog. Fog ఒకటి చాలా బాగుంటుంది, కానీ దానికి స్మోక్ యాడ్ అయితే బాగోదు. దాన్నే స్మాగ్ అంటారు. స్మాగ్లో 2 టైప్ ఆఫ్ స్మాగ్స్, క్లాసికల్ స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ స్మాగ్లో ప్రైమరీ స్మాగ్, సెకండరీ స్మాగ్. మెయిన్గా ఏంటి అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్లస్ ఫోటోవోల్టాయిక్ కాంపౌండ్స్ ప్లస్ సన్లైట్. ఈ సెకండరీ స్మాగ్లో ఓజోన్ అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై పార్టికల్స్ ఆఫ్ స్ప్రే లిక్విడ్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ వేపర్ ఇన్ ఎయిర్. ఇది మిస్ట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అ కంబషన్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ ఆఫెన్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్. ఈ ఫాగ్ ఎక్కువ ఎక్కడ చూస్తామంటే ఢిల్లీలో, ఇక్కడ కొంచెం బెస్ట్ మనమున్న ఏరియాస్లో. బట్ వెన్ వీ గో టు దిస్ ఢిల్లీ, అప్పుడు చాలానే బంద్ చేసేస్తారండి చాలా వెహికల్స్ అన్నీ. వాళ్ళకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది, గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్సిబుల్, GRAP అని. సుప్రీంకోర్టు MC మెహతా కేసులో చెప్పింది, ఒకవేళ ఇలాంటి పొల్యూషన్ స్టార్ట్ అయిందనుకో ఖచ్చితంగా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అని. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, యూట్రోఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈ టాపిక్ చెప్పాను. బయోలాజికల్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పుడు డిమాండ్ చేస్తాయండి? అక్కడ ఎక్కువ డీకంపోజిషన్ జరిగినా, ఏమన్నా జరిగినా.
యాక్చువల్లీ ఒక సస్టైనబుల్ లేక్ అంటే ఏంటి, సస్టైనబుల్ అంటే మంచి లేక్ అంటే ఏంటి, అక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెస్ దాన్ 5 parts per million ఉన్నప్పుడు. అదే లెస్ దాన్ 17 parts per million ఉన్నప్పుడు అంటే అది మంచి లేక్ కాదు అని. అక్కడ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎందుకు జరుగుతుంది, అక్కడ వేస్ట్ ఎక్కువ ఉంది, మాకు ఆక్సిజన్ ఇస్తే మేము దాన్ని క్లీన్ చేసేస్తాం, సంథింగ్ మేము డైజెస్ట్ చేసుకొని ఏదో ఒకటి, కానీ అక్కడ లేనప్పుడు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ద మెజర్ ఆఫ్ ఆక్సిజన్ డిప్లీషన్ కాజ్డ్ బై మెరైన్ ఆల్గే బ్లూమ్ ఇన్ ద వాటర్ సోర్స్, ద క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ ఫిష్ టు సర్వైవ్ ఇన్ ఏ పర్టికులర్, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై బ్యాక్టీరియా. సో ఇక్కడ ఆక్వాటిక్ అనిమల్స్ ఆక్సిజన్ డిమాండ్ చేయడం కాదు, ఈవెన్ ఆల్గే కూడా ఆక్సిజన్ని చేయడం కాదు. సో బ్యాక్టీరియా, ఎందుకంటే బ్యాక్టీరియా అక్కడ చాలా డీకంపోజర్స్ ఉన్నాయండి, మాకు కొంచెం ఆక్సిజన్ ఇస్తే మేము తిని దాన్ని డైజెస్ట్ చేసుకునేస్తాం, ఈ లేక్ని కాపాడతాం. సో వీఆర్ డిమాండింగ్ అన్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ ద ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ సర్టెన్ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ వాటర్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, డీగ్రేడబులే కాదు నాన్ డీగ్రేడబుల్ చెత్త చాలా ఎక్కువ ఉంది, సో అది డీకంపోజ్ చేయాలి మేము. సో వీ వాంట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో అర్థమైంది అనుకుంటా, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే పర్ఫెక్ట్, ఇంత డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంది, ఎంత డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటే అంత మంచిది. తర్వాత ద క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్, దిస్ ఈజ్ రాంగ్. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ 5 parts per million ఆక్సిజన్ని డిమాండ్ చేస్తుంది అనుకో, తక్కువే ఉంది చెత్త అని. అదే గ్రేటర్ దాన్ 17 parts per million అంటే చాలా డీకే చేయాల్సిందే, చాలా ఉంది అని. సో తెలుగు మీడియమ్స్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు కార్బన్ తెలుసు, టైప్స్ ఆఫ్ కార్బన్స్, బ్లూ కార్బన్, గ్రీన్ కార్బన్ అంటే ఫ్రమ్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్ అండ్ న్యాచురల్ ఎకోసిస్టమ్. గ్రీన్ మనకు తెలుసు. బ్లూ అంటే కూడా తెలుసు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్స్లో స్టోర్ అవ్వడం, సో ఇది రాంగ్. బ్లాక్ కార్బన్ అంటే తెలుసు, ఇన్కంప్లీట్ కంబషన్ ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఫ్యూయల్స్ అండ్ క్యాప్చర్డ్ బై వరల్డ్స్ ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్, నో. బ్రౌన్ అసోసియేటెడ్ విత్ బ్రౌన్ స్మోక్, బ్రౌన్ కనెక్టింగ్ పాయింట్స్. సో ఓన్లీ 3 and 4 are correct. సో ఓన్లీ 2 pairs are correct. సో బ్లూ కార్బన్, బ్లాక్ కార్బన్, బ్రౌన్ కార్బన్ అంటే ఏంటి? సో ఇవి ఇండైరెక్ట్గా క్రాస్ క్వశ్చన్స్ ఇచ్చి ఇవి 2 కరెక్ట్ ఇచ్చాడు. సో వీ షుడ్ గో ఓవర్ 2 మాత్రమే. కొంతమంది దీంట్లో ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం ఈవెన్ ఇది రైట్ అనుకుని ఇది రాంగ్ అనుకున్న 2 మాత్రమే అనుకుంటాం. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్లో. సో అలా అని ఈజీ క్వశ్చన్స్ అనుకొని ఏది పడితే అది పెట్టకండి. సో నాలెడ్జ్ ఈజ్ నీడెడ్. 96th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్? మనకు తెలుసు 1986లో భోపాల్ ట్రాజెడీ సంథింగ్ జరగడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే ఎన్విరాన్మెంటల్కి అది యూజ్ అవుతుందా, లేకపోతే చాలా డిస్ట్రక్షన్ జరుగుతుందో చూసుకోవాలి. అలాంటివి ఏమేమి చూసుకుంటాం? ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ సాయిల్ పొల్యూషన్ ఎంత స్టార్ట్ అవుతుంది, ఎయిర్కి ఏమైనా పొల్యూట్ చేస్తుందా ఇండస్ట్రీ పెట్టడం వల్ల, నాయిస్ పొల్యూషన్ ఎంత చేస్తుందో అవన్నీ చూస్తాం. ఇక్కడ ఉండే హ్యాబిటేట్స్ ఏమన్నా, ఇప్పుడు మనం పోయి హిమాలయస్లో పోయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేం కదండి, బికాజ్ దోస్ ఆర్ సో మచ్ చాలా ఫ్రెజైల్ ఏరియాస్, అండ్ ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్లో కూడా అలా. సో మనం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సో ఎయిర్ ఎన్విరాన్మెంట్ చూస్తాం, బయోలాజికల్, ఎకనామిక్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్. సో ఆల్ ఫోర్ చూస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుందా లేదా, రిస్క్ ఏంటి అని. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కాంపోనెంట్స్ ఆఫ్, ఇవి జనరల్గా చూసేది, బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ మ్యాక్సిమం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్కి ఎకానమీకి కొంచెం క్లాష్ ఉంటుంది, నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎన్విరాన్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ చూడం, ఎకనామిక్ డెవలప్మెంట్ చూస్తున్నామంటే ఎన్విరాన్మెంట్ని కన్సిడర్ చేసేస్తాం. అదే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నామంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ పీపుల్ గురించి ఆలోచిస్తాం, ఎయిర్ గురించి ఆలోచిస్తాం, వాటర్ గురించి ఆలోచిస్తాం. దట్స్ వాట్. సో ఓన్లీ 3 are correct.
సో తెలుగు మీడియం క్యాండిడేట్స్ వాయు వ్యవహారం. ఆర్థిక అభివృద్ధి చూస్తే డైరెక్ట్ ఆర్థిక అభివృద్ధి చూసుకొని వెళ్ళిపోతాం, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో పనే లేకుండా. సో 3 మాత్రమే. 97th అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పొటెన్షియల్ ఇన్ ఇంక్రీజింగ్. నేను ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్, షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్లో మైక్రోపొల్యూటెంట్, షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్, లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్. షార్ట్ లివ్ ఏది అంటే ఫస్ట్ బ్లాక్ కార్బన్ అండి. లాంగ్ లివ్ ఏంటి అంటే SF6. ఇవి 2. ఈ బ్లాక్ తర్వాత ఓజోన్, ఆ ఓజోన్ కూడా ట్రోపోస్పియరిక్ ఓజోన్. దాని తర్వాత మీథేన్. సో SF6 మీథేన్. దీనికంటే ముందు రావాల్సింది NF3 అండి. SF6 తర్వాత NF3 తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్. దిస్ ఈజ్ హౌ ఐ రిమెంబర్డ్. సో SF6 ఫస్ట్ ఉండాలి. 2 చాలా ప్లేసెస్లో ఉంది 2. తర్వాత NF3 ఉండాలి 5. తర్వాత 5 there is no 5 at all. 1 second, సారీ. దీని తర్వాత ఇది ఉండాలి CFC క్లోరోఫ్లోరో కార్బన్స్. సో 4. దాని తర్వాత 5 NF3. దాని తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో ఒకసారి షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్, లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ లైఫ్ స్పాన్ ఒకసారి చూసుకోండి. నవ్ ఇఫ్ ఐ విల్ సీ నా బుక్ నేను చూసుకుంటే ఐ విల్ గెట్ రివైజ్డ్, బట్ యూ షుడ్ రివైజ్ యువర్ సెల్ఫ్. సో ఇంత కొంచెం కన్ఫ్యూజన్ పార్ట్ ఉంటుంది. సో లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకున్నా కూడా ఇట్ వుడ్ బి ఏ బెస్ట్ ఆప్షన్. కానీ ఒకసారి చూసుకోండి. SF6 మేజర్, చాలా రోజులు బతికేస్తుంది. దానికంటే ముందు హైడ్రోఫ్లోరో కార్బన్స్ కూడా ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. తర్వాత NF3, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇది బ్యాన్ చేయాలి అని కూడా అనుకుంటున్నాం, బికాజ్ ఓజోన్ని చాలా డిప్లీట్ చేస్తుంది అని. అండ్ ఇది ఎక్కడ యూస్ చేస్తామో కూడా ఆల్రెడీ చెప్పిన, రిఫ్రిజిరేటర్స్లో, ఫోమ్స్లో ఎక్సెట్రా. సో తెలుగు మీడియం పీపుల్ ఆల్సో వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. 98th గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇందాకే చెప్పాను, స్మాగ్ అనేది ఎక్కువ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. మనం ప్యాడీ ఎక్కువ గ్రో చేసే రీజియన్స్ ఏంటి, హర్యానా, పంజాబ్, ఆ రీజియన్స్లో వాళ్ళేంటి త్వరగా ఈ ప్యాడీని కాల్చేసి యూజ్ చేసుకోవాలి, ఆ ల్యాండ్ని ఫర్దర్ యూజ్ అని కాల్చేస్తారు. దానివల్ల స్మోక్ అనేది వస్తుంది. ఆల్రెడీ అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఫాగ్ ఆల్రెడీ ఉంటుంది, స్మోగ్. ఇంకా మార్నింగ్ అయితే 10 అయితే లైట్ కూడా వస్తుంది, ఫోటోకెమికల్ స్మాగ్ వస్తుంది. సో డిసీజెస్ కూడా ఎక్కువ వస్తాయి. సో దాన్ని ఆపడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇంకా అదే కాకుండా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఇట్ ఈస్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ డిజైన్డ్ టు కాంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఎంటైర్ ఇండియా. కాదు ఢిల్లీ, ఎంటైర్ ఇండియాకి అంత ప్రాబ్లం లేదు, ఓన్లీ ఢిల్లీకి అంత ప్రాబ్లం ఉండేది. ఇట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ MC మెహతా కేస్. ఐ టోల్డ్ యూ. రిస్ట్రిక్షన్ ఆఫ్ పొల్యూటెంట్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ PM 2.5, PM 10 కూడా అన్ని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్స్ ఆల్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దాంట్లో కూడా 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ 1, ఒకవేళ చాలా పొల్యూషన్ క్రియేట్ అయ్యిందని అర్థమైందుకు ఫస్ట్ స్టేజ్ 1, ఫస్ట్ ఈ వెహికల్స్ని ఆపేయండి, డీజిల్ వెహికల్స్ని ఆపేయండి. స్టేజ్ 2లో అది డీజిల్ వెహికల్స్ని ఆపేయండి, హోటల్స్ అవన్నీ కూడా క్లోజ్ చేయండి. స్టేజ్ 3లో అసలు కన్స్ట్రక్షన్స్ కూడా ఆపేయండి. స్టేజ్ 4లో అసలు ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ చేసేయండి. చూసారా ఎంత ఉంటే ఇలాంటివి డిజైన్ చేసింటారు. ఢిల్లీలో అంత క్రిటికల్గా ఉంటుంది సొల్యూషన్, అంత క్రిటికల్గా ఉంటుంది పొల్యూషన్. పూసా డీకంపోజర్స్ అంటే కూడా ఏంటో చెప్పిన, ఇలా స్టబుల్ బర్నింగ్ వాళ్ళు ఎంత చెప్పినా మానరు హర్యానాలో వాళ్ళు. మనమంతా చేసేది ఫర్ మనీ, మనం త్వరగా గ్రో చేసి త్వరగా కాల్ చేసేయాలి అనుకుంటారు. సో పూసా డీకంపోజర్ అని ఒక మిషన్ వచ్చింది, దాని గురించి ఆల్రెడీ వి డిస్కస్డ్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. నైంటీ క్వశ్చన్. గ్రీన్ క్రాకర్స్ కాల్చకూడదు అన్న, బికాజ్ వి లవ్ ఎంటర్టైన్మెంట్. క్రాకర్స్లో గ్రీన్ క్రాకర్స్ ఆర్ ద బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ క్రాకర్స్. అట్లని మొత్తం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రాకర్స్ కాదు ఇవి. సో 30% మాత్రమే పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తాయి. మేబీ ఫ్యూచర్లో ఇంకా 50% రెడ్యూస్ చేయొచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం రెడ్యూస్ చేసేది ఏంటి అంటే బేరియం నైట్రేట్. రిమెంబర్, బేరియం నైట్రేట్.
సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కిందకు వస్తుంది. ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సిఎస్ఐఆర్ ఎన్ఈఆర్ డిజైన్ చేసింది. ఇది ఈజ్ డెవలప్డ్ బై నీరి. దే డు నాట్ ఎమిట్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్స్. అంత లేదు, 30% మాత్రమే. మామూలు క్రాకర్స్కి ఈ క్రాకర్స్కి తేడా ఏంటి అంటే ఇది 100% పొల్యూటెంట్ చేస్తే ఇది 70% చేస్తుంది అంతే. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస్, స్టార్, సఫల్, ఐ థింక్ సో, పేర్లు ఇలా ఉంటాయి. శ్వాస్ అంటే సేఫ్ వాటర్లో రిలీజ్ చేసేవి. స్టార్ అంటే సేఫ్ మినిమం అల్యూమినియం తక్కువ ఉండేది. సో సఫల్ అన్నా కూడా మినిమం అల్యూమినియం. సో ఒకసారి చూసుకోండి గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, ఏ ఆర్గనైజేషన్ ప్రొడ్యూషన్ చేస్తుంది, దాంట్లో మేజర్గా తగ్గించే కెమికల్ ఏంటి, తర్వాత ఏ ఆర్గనైజేషన్ డిజైన్ చేసింది, తర్వాత శ్వాస్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, ఎకో లేబుల్ మార్క్ కూడా ఉంటుంది, గ్రీన్ లోగో, ఇట్లా గ్రీన్ కలర్లో మార్క్ ఉంటుంది. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే రిలీజ్డ్ బై అర్త్ యాక్షన్ అంటే ప్లాస్టిక్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈరోజు ఇంత ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేయాలి అని, దానికంటే బియాండ్ ప్రొడ్యూస్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే. ఈవెన్ అర్త్ ఓవర్షూట్ డే అని కూడా ఒకటి ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ లుక్ ఆఫ్టర్ దట్. అర్త్ ఓవర్షూట్ డే అంటే యూ సీ ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూడండి, యూ విల్ గెట్ అండర్స్టాండింగ్. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే డైరెక్ట్గానే తెలుగులోది ఇలానే ట్రాన్స్లేట్ చేశారా? ఎవరిచ్చారు అంటే ఈఏ యాక్షన్. సో తెలుగు మీడియం పీపుల్. గ్రీన్ క్రాకర్స్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సిఎస్ఐఆర్ నీరి ఈజ్ కరెక్ట్. ఎలాంటి కాలుష్యం కాదు, కొంచెం కాలుష్యం ఉంటుంది. సో ఓన్లీ 1 ఏది సరైనది మయా. సో 1. సో 100. సో మనం దీంట్లో ఏం చేసుకున్నాం, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే ఏంటో చూసుకున్నాం, గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో చూసుకున్నాం, గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్సిబుల్ ప్లాన్ వీసో, గ్లోబల్ వార్మింగ్ ఎలా లాంగ్ లీవ్ పొల్యూటెంట్స్, షార్ట్ లీవ్డ్ పొల్యూటెంట్స్ అంటే ఏంటో చూసుకున్నాం, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇన్ ద సెన్స్ ముందు దానికి పబ్లిక్ హియరింగ్ డే రిడ్యూస్ చేసేసారు, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఒకసారి చూడండి. బ్లూ కార్బన్, బ్లాక్ కార్బన్, బ్రౌన్ కార్బన్, గ్రీన్ కార్బన్ అంటే ఏంటి, తర్వాత బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఆక్సిజన్ కన్సంప్షన్, వాట్ ఐ టోల్డ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఈ 3 ఇంపార్టెంట్. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంటి, స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మాగ్, కాంపోస్టింగ్ అంటే ఏంటి, పైరాలిసిస్ అంటే ఏంటి, ఇన్సినరేషన్ అంటే ఏంటో చూసుకున్నాం. డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ వేస్ట్, డిఫారెస్టేషన్, దిస్ ఆర్ డన్ ఇన్ దిస్ టాపిక్.